సాయిబాబా లాంటి మహాత్ములు వారి ఆత్మశక్తి వల్ల ఒకరు మనసులో మరొకరు తెలుసుకోగలరు. బాబా ఆ విధంగా ఆ వార్త తెలుసుకున్నారు. బాబా అంతర్జ్ఞాని. మానవుల్లోనూ పశువుల్లోనూ క్రిమి కీటకముల్లోనూ విషయాలను అంతర్ముఖులై గ్రహించగలిగిన వారు జ్ఞానులుగా గుర్తించబడతారు. బాబా కూడా అటువంటి జ్ఞానం గలవారని తెలిపే సంఘటనలు చాలా ఉన్నాయి. బాబా ఒకనాడు ఒక దారి వెంట పోతూ ఉండగా పక్కనే పారుతూ ఉన్న కాలువలో ఒక పాము ఒక కప్పను మింగివేయడానికి ప్రయత్నిస్తూ ఉంది. ఆ కప్ప గిలగిల్లాడుతూ బెకబెక అరుస్తూ ఉంది. బాబా పక్కన ఉన్న ప్రయాణికుడు అదేమి వింత శబ్దము బాబా అని అడగగా, ఒక పాము కప్పను నోటకరుస్తూ ఉంది. అది ప్రాణాపాయంలో పడి ఉంది, అరుస్తూ ఉంది. దాన్ని రక్షించాలి, నాతో రండి చూద్దురు గాని అంటూ బాబా అతడి కాలువ వద్దకు తీసుకువెళ్ళి వింతగా పాముతో మాట్లాడటం ప్రారంభించారు. ఓయి వీరభద్రప్ప, ఈ జన్మలో కూడా బసవప్ప పైన పగ సాధిస్తున్నావా? ఇది సిగ్గుచేటు. అతడికి తక్షణమే వదిలి పెట్టిపో, నిన్ను నేను ఆజ్ఞాపిస్తున్నాను అన్నారు బాబా. ఆ మాటలు వినగానే పాము కప్పను వదిలిపెట్టి నెమ్మదిగా వెళ్ళిపోయింది. కప్ప సంతోషంగా వచ్చి బాబా కాళ్ళ పైన పడి తరువాత నీటిలోకి దూకింది. బాబాతో ఉన్న బాటసారి ఆశ్చర్యంగా అడిగారు, బాబా, ఈ వీరభద్రప్ప బసవప్ప ఎవరు? పామును మీరు ఎందుకు మందలించారు? అది చాలా పెద్ద కథ. ఆ హుక్కా వెలిగించు. పొగ పీల్చేస్తూనే నా కథ చెబుతాను. చిలుం పీలుస్తూ బాబా ప్రారంభించారు. నేను పూర్వం నివసించిన పల్లెలో శిథిలమైన శివాలయం ఉండేది. దానిని మరమ్మత్తు చేయడానికి పల్లె ప్రజలు చందాలు వేసుకొని చేసి ఒక గొప్ప షావుకారు చేతిలో పెట్టారు. తక్కువైన పైకం షావుకారు పూర్తి వేసి ఆలయం బాగు చేస్తాడని అమాయకులైన ఆ పల్లె ప్రజలు అభిప్రాయపడ్డారు. కానీ ఆ షావుకారు వట్టి పిసినారి. గ్రామస్తులు వసూలు ఇచ్చిన పైకంతో మాత్రం కొంతవరకు దేవాలయం మరమ్మతులు చేయించి ఊరుకున్నాడు. ఆ ఊరు వారు తన ఖర్చుతో మిగిలిన పనిని కూడా పూర్తి చేయించాల్సిందని కోరారు. కానీ షావుకారు బదులు పలకలేదు. శివుడు షావుకారు భార్యకు స్వప్నంలో దర్శనమిచ్చి ఆ దేవాలయం మరమ్మతులు పూర్తి చేయించవలసింది అని, దాన్ని వెచ్చించిన పైకం 100 రెట్లు ఆమెను ఐశ్వర్యవంతురాలుగా చేస్తానని సెలవిచ్చారు. షావుకారు ఈ మాటలను విని భార్యతో, అయితే నా దగ్గర 1000 రూపాయలు